హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలకు గొప్ప గమ్యస్థానంగా నిలుస్తుంది. కొన్ని శతాబ్దాలుగా చెక్కు చెదరని రీతిలో ఉన్న ఆలయాలను మీరు ఇక్కడ చూడవచ్చు. గొప్ప పురాణ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో దేవాలయాల్లో తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం ఒకటి. ఈ ఆలయ ప్రత్యేకత భక్తులను ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఇది అందమైన నిర్మాణ కళకు, సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఆలయం సంగీత స్తంభాలున్నాయి. ఇవి ఒక సంగీత పరికరం మాదిరి శ్రావ్యమైన ధ్వనులను విడుదల చేస్తాయి. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదూ. ఈ ఆలయం గురించి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఉంది. పరమశివుడు తన నృత్యాలను ప్రదర్శించినట్లు చెప్పబడే 5 ప్రదేశాలలో తిరునెల్వేలి పట్టణం ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి నెల్లయ్యప్పర్ ఆలయం క్రీస్తు శకం 700లో పూర్తయింది. వాస్తుశిల్పంగా పరంగా అత్యుత్తమ కట్టడంగా దీనిని అభివర్ణిస్తారు. సుమారు 14.5 ఎకరాల విస్తీర్ణంలో పాండవులొచ్చి ఈ ఆలయ సముదాయం నిర్మించబడిందని చెబుతారు. ఈ ఆలయంలో మీరు చూసే సంగీత స్తంభాలు క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన పాలకుడు నింద్రసీర్ నెదుమారన్ నిర్మించారు. ఈ స్తంభాలపై చేతులతో తట్టినప్పుడు అవి సంగీత ధ్వనులను వినిపిస్తాయి. ఈ కాలంలోని ఉత్తమమైన హస్తకళకి ఇది ఒక రుజువుగా నిలుస్తుంది. చాలా కాలం నుండి ప్రజలు ఈ సంగీత స్తంభాలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బెల్ వంటి ధ్వనిని మరియు సంగీత గమనికలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఉన్న స్తంభాలు వాస్తవానికి 7 ప్రాథమిక సంగీత గమనికలను ఉత్పత్తి చేయగలవని చెబుతారు. ఒకే రాయి ఉండి చెక్కిన 48 స్తంభాల సమూహం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇవి కేంద్ర స్తంభం చుట్టూ ఉంటాయి. వీటిని ఎంతో ఉత్తమమైన వాస్తు శిల్ప ప్రమాణాలతో చెక్కారు. ఆలయంలో మొత్తం 161 సంగీత శబ్దాలు చేసే స్తంభాలున్నాయి. ఆశ్చర్యకరంగా ఒక స్తంభాన్ని నొక్కినప్పుడు చుట్టుపక్కల స్తంభాలు కూడా కంపిస్తాయి. వివిధ ప్రముఖ నివేదికల ప్రకారం ఈ రాతి స్తంభాలలో 3 వర్గీకరణలు ఉంటాయి. అవి 1 శృతి స్తంభం, 2 గణ తూంగల్, 3 లయ తూంగల్. నెలయప్పర్ ఆలయంలో మీరు శృతి మరియు లయ కలయికను కనుగొంటారు. శృతి ప్రాథమిక గమనికలు అయితే లయ స్తంభాలు స్పందనలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తాళం అని పిలుస్తారు. ప్రాచీన శిల్పకళ యొక్క గొప్పతనాన్ని స్వయంగా తెలుసుకోవాలనే కుతూహలం మీకుంటే ఈ మనోహరమైన నిర్మాణ అద్భుతాన్ని తప్పక సందర్శించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.